నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను ఒక మంచి స్నాక్ ఐటెం చూపించబోతున్నానండి. ఉల్లిపాయతో పకోడీలు. మామూలుగా మనం శనగపిండితో చేసుకుంటాం కదండి. ఈరోజు మాత్రం నేను శనగపిండి యూజ్ చేయట్లేదు, రాగిపిండితో చేస్తున్నానండి. రాగిపిండి పకోడీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. దీనికోసం ముందుగా వెడల్పుగా ఉన్న బౌల్లోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కొంచెం మెత్తబడతాయి ఉల్లిపాయలు. తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు ధనియాలను తీసుకొని ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చగా బద్దలయ్యే విధంగా నూరుకున్నాను. అవి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక అరకప్పు వరకు రాగిపిండిని వేసుకుంటున్నాను. రాగిపిండిని మొత్తం ఒకేసారి కాకుండా మనం కలుపుతున్నప్పుడు ఎంత అవసరమైతే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 2 చెంచాల వరకు మినప్పప్పు పిండిని వేసుకుంటున్నానండి. 2 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ పెద్ద చెంచాతో 2 చెంచాలు వేసుకున్నాను. ఈ మినపప్పు పిండిని వేసుకోవడం వల్ల మనకి ఇవి క్రిస్పీగా గుల్లగా వస్తాయండి, గట్టిగా రావు. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి, కలర్ కోసం అండి. అలాగే వేడివేడి నూనె పోసుకోవాలి, ఒక గరిటె వరకు. వేడివేడి నూనె వేసుకోవడం వల్ల కూడా మనకి పకోడీలు అనేవి గుల్లగా వస్తాయండి. మనం శనగపిండి పకోడీలు చేసేటప్పుడు కూడా ఇలా వేడి నూనె వేసుకుంటే మనకి పకోడీలు గుల్లగా వస్తాయి. మనం వేసిన పిండి అంతా కూడా ఉల్లిపాయలకు ఒకసారి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి. నీళ్ళైతే ఎక్కువ పట్టవండి. నేను 3 గుప్పెల వరకు వేశాను అంతే, అంతకు మించి మాత్రం పట్టలేదు. ఈ పకోడీల పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. మరి నీళ్ళు ఎక్కువ వేసి మనం లూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాగుతున్న నూనెలోకి కొద్దిగా పిండిని తీసుకుంటూ వేసుకోవాలి. పలుచగా వేసుకుంటే మనకి తొందరగా వేగుతాయండి. ఇవి క్రిస్పీగా కూడా ఉంటాయి. మరి మందంగా వేసుకుంటే లోపల ఉడకవు. ఇందాక పిండి కలిపేటప్పుడు 2 చెంచాల వరకు మినపప్పు పిండిని వేసుకున్నాను కదా, అది మినపగుండ్లను దోరగా వేయించుకొని మిల్లు దగ్గర ఆడించుకున్న పిండి అండి. 1 కేజీ పాటు మినపగుండ్లను ఆడించి నేను అలాగే స్టోర్ చేసుకొని ఉంచుకుంటా అండి. ఇలా పకోడీలు, జంతికలు చేసుకున్నప్పుడు అవసరం ఉంటుందని. అట్లా 2 చెంచాలు మినపిండి వేసామనుకోండి, మనకి జంతికలైనా పకోడీలైనా గుల్లగా వస్తాయి, గట్టిగా రావు. బియ్యపిండి అయితే కొంచెం గట్టిగా వస్తాయనే భయం ఉంటుంది. ఈ మినపిండి వేసుకున్నాం అనుకోండి, మనకి గుల్లగా వస్తాయి. పకోడీలు చూడండి చాలా సాఫ్ట్గా గుల్లగా వచ్చాయి, గట్టిగా అస్సలు లేవండి. మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. రాగిపిండితో చేసాం కాబట్టి హెల్తీ కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.